కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పట్టణ రూపురేఖలు మార్చాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉందని, ఈ సమయంలో కొల్లాపూర్ రూపురేఖలు మార్చేలా నిధులు మంజూరు చేయిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. ఒక్కది ఇల్లు మునగకుండా చూసారు. మోటార్ ఎక్కడ ఏంటంటే మోటార్ వాళ్ళు అమ్ముకున్నారు. ఒక్కది ఇల్లు మునగకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్వర్ నిలబడ్డాడు. నయీం తమ్ముడు పోయిన 5 ఏళ్ళు నయీం మీ ఇంట్లో ఒక మనిషిగా ప్రతి కష్టసుఖాల్లో పాల్పంచుకొని మంచిగా పనిచేసిండు. నేను అభినందిస్తా ఉన్నా నయీం కూడా. అలాగే అన్వర్ కూడా, ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు. సరే, పోయినసారి నాకు అవకాశం ఇచ్చాను, ఈసారి అన్వర్కి అవకాశం ఇవ్వకని నయీం కూడా పెద్ద మనిషితో చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా జోడెడ్లలాగా మీ యొక్క ఈ వార్డు యొక్క ప్రజల కష్టసుఖాలు అభివృద్ధి కార్యక్రమంలో ఇద్దరు కూడా పాల్గొని మీ సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి అందుకనే ఈ రోజున మీరందరూ చేయగొట్టుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అన్వర్ను ఆశీర్వదించుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాం. మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ వార్డులో ఉన్న రోడ్డు సమస్యలు, ఇంకా మిగిలిపోయిన డ్రైనేజ్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, లైట్లు కానీ, పోల్స్ కానీ, ఇంద్రమ ఇల్లు కానీ, ఇట్లా అన్ని పనులకు సంబంధించి చేసేటోళ్ళు వీళ్ళే. కాబట్టి మీరందరూ కూడా సహకరించి చేసే కార్యం చేయండి. ఇంతకుముందు అన్వర్ మాట్లాడు ఏ ఇంటికి పోతే ఆ పిల్లల కింద అందరినీ ఈయనైనా ఆయనైనా అక్క, అన్న, తమ్ముడు, పెద్దనైనా బావ అని సంబోధిస్తారా?